సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారు పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలి అని లోకేష్ ప్రతిపాదన పెట్టారు. తర్వాత మీరు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఇలా ముగ్గురిని చూశారు. పార్టీలో కూడా ఆయన చాలా సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలంటున్నారు. యువత, మహిళలు రావాలంటున్నారు. సీనియర్స్ అంతా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? దానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్స్ మొత్తం. ఈరోజు పార్టీ ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. ప్రతినిధుల మహాసభలో కొత్త ఎజెండా పెట్టారు. ఏది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కింద ఒక స్లోగన్ పెడితే తెలుగు కుటుంబం, నా తెలుగు కుటుంబం, తర్వాత కార్యకర్తే అధినేత అని పెట్టారు. వీటన్నింటినీ స్వాగతిస్తున్నారా సీనియర్? ముఖ్యంగా ఏంటంటే పదజాలం ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ యొక్క ఫిలాసఫీ ఒకటే. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మనం చూసాం, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని. తెలుగు జాతి మొత్తం ఒక్కటే. అలాగే ఏ పార్టీకైనా కార్యకర్త అనేది చాలా ప్రాధాన్యం. ఆ కార్యకర్త బాగుంటేనే పార్టీ బాగుంటుంది. కార్యకర్త దగ్గర నుంచి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తకు కావాల్సిన ప్రాధాన్యత ఇస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ సాగుతుంది. కాబట్టి దానికి ఆ అంశాలు ముడిపడే విధంగా ఇవాళ ఆ పేర్లు జోడించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు ఉన్నారో, తరాలు మారినా, కాలం మారినా ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది. అంటే కాలం మారచ్చు, పరిస్థితులు మారచ్చు, అవే రకమైన సమస్యలు ఇప్పటికీ సమాజంలో కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఎప్పటికీ దానికి ఉండే రెలవెన్స్ ఉంటుంది. అలాగే నూతనంగా ఉన్న దీనిలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా దానికి జోడించారనేది నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా నేను కోరుకునేది ఒకటే, అనుభవం ఉండాలి, యువత ఉండాలి. ఈ రెండు కూడా రెండు పట్టాల్లాగా ఉంటేనే ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది. ఎందుకంటే యువత, అనుభవం ఉన్న వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా పార్టీ ఉపయోగించుకుంటే సమస్యల పరిష్కారంలో కానీ, పార్టీ సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు తీసుకువెళ్తంలో కానీ వాళ్ళకుండే అనుభవం పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అలాగే యువత కూడా, యువరక్తం కూడా అవసరం. రాబోయే రోజుల్లో పార్టీ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, మేము మొన్న ఎన్నికల ముందు 40 వసంతాల వేడుకలు జరుపుకున్నాం. ఇటువంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలి. కాబట్టి పార్టీకి యువ నాయకత్వం, యువత కూడా అవసరం. కాబట్టి ఈ రెండు సమపాళలో నడిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి మీరు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇది. ఇప్పుడు ఇంకా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు. అందుకు అనుగుణంగా మార్పులు జరగాలని అంటున్నారు. ఆ మార్పుల్ని మీరు ఎలా చూస్తారు? నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో చూస్తే ఎన్నో కుటుంబాలు, కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి అభిమానంతో ఎంతోమంది ఈ పార్టీలో మనకు తెలియని వాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. గ్రామ స్థాయి నుండి పై స్థాయి వరకు ఎంతోమంది అభిమానంతో ఆస్తులు తగలేసుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము చూసాం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాదాపు 103 మంది, తెలుగుదేశం పట్టాల రవితో సహా 103 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. మొన్న చూసాం 19-24 మధ్య వేల కేసులు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టడం జరిగింది. అలాగే మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క, ఎన్టీ రామారావు గారు పరిచిన ఫిలాసఫీ అంత బలంగా ఉండబట్టే తరాలు మారినా కూడా ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా కొనసాగుతూ ఉంది. ఓడిపోయినప్పుడు కూడా ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ జెండా వదిలిపెట్టిన నేపథ్యం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కెరటం లాంటిది, పడి లేసే కెరటం ఇది. కాబట్టి అయినా కూడా ప్రాణాలు కోల్పోయినా, ఆస్తులు పోగొట్టుకున్న, ఆర్థికంగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినా కూడా ఎవరో కూడా జెండాను వదిలిపెట్టలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకోవడం వల్లనే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే రోజుల్లో ఎన్నో కుటుంబాలు ఈ పార్టీని నమ్ముకొని ఉన్నాయి. కొన్ని కుటుంబాలు, మాలాంటి కుటుంబాలు, నేను, మా తండ్రి వీర చౌదరి గారు తెలుగుదేశం పార్టీతో పుట్టారు. ఆయన తర్వాత నేను దాదాపు ఇప్పటికీ 45 ఏళ్ళు దాటిపోయింది. మా కుటుంబాలకి తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుభవం. కాబట్టి ఇలా మాలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీతో తండ్రుల తర్వాత కొడుకులు, వారసులు, ఎంతోమంది అనుబంధం ముడిపడి ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ యొక్క బలం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాటితో పాటు యువ నాయకత్వాన్ని తీసుకురావటం, రెండు కూడా అనుభవం అలాగే యువ రక్తం రెండు కూడా జోడించే విధంగా నడిపితే ఖచ్చితంగా రాబోయే 40 సంవత్సరాలు కూడా ఈ పార్టీ కొనసాగుతుంది. పార్టీ ప్రతినిధుల మహాసభలో ఈరోజు ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు? వాటిని మీరంతా ఆహ్వానిస్తారా లేదా అనే అంశం నరేంద్ర గారితో మాట్లాడబోయే